నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలు ప్రారంభోత్సవాలు మరియు భూమి పూజలు. భీమ్గల్లో బీఆర్ఎస్ కు షాక్, 150 మంది బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరిక. ఆర్మూర్లో గల్లీ గల్లీలో బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారం. గురుకుల పాఠశాలలో రీజనల్ బేస్బాల్ క్రీడా టోర్నమెంట్, జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన క్రీడాకారులు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి రెండవ రోజైన శుక్రవారం 6 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 2 సెట్ల నామినేషన్లు వేశారని అన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. వీరితో పాటు బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా ద్యావతి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. కాగా మొదటి, రెండవ రోజును కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ జీవి రాములు మన్మడు అయిన అక్షయ్ దీపక్ కు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో 196వ ఆల్ ఇండియా ర్యాంకును పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వేల్పూర్ గ్రామానికి చెందిన దీపక్ కుమారుడు అక్షయ్ దీపక్ సివిల్ సర్వీస్లో అత్యుత్తమ ర్యాంకును పొందడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అక్షయ్ దీపక్ అమ్మ మాధవి, సోదరుడు డాక్టర్ అనురాగ్ దీపక్ కార్డియాలజిస్ట్, వదిన కోనేరు స్నేహ ఇంటర్నల్ మెడిసిన్ అమెరికాలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. అక్షయ్ దీపక్ బీటెక్, ఎంటెక్లు ఐఐటి ఖరగ్పూర్లో చేశారని తెలిపారు. అక్షయ్ దీపక్ వారి తండ్రి వేల్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సి 1977వ సంవత్సరంలో చదివారని తెలియజేశారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో మరియు ఆలూరు మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆలూరు మండల కేంద్రంలో చిలకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం మున్నూరు కాపు సంఘం సభ్యులు మరియు ఆలూరు గ్రామస్తులు వినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం ఆలూరు మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిషన్ గృహప్రవేశ కార్యక్రమంలో వినయ్ రెడ్డి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. వినయ్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో నిజామాబాద్ రీజనల్ పరిధిలో బేస్బాల్ MLB 2024 టోర్నమెంట్ను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని బేస్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మరియు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగమోహన్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో నిజామాబాద్ రీజనల్ 1 పరిధిలో బేస్బాల్ MLB 2024 టోర్నమెంట్ను బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అలాగే గెలుపు పొందిన క్రీడాకారులకు బహుమతులు సైతం అందించడం జరుగుతుందని, 2 రోజుల పాటు జరిగే క్రీడలను 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ సభ్యులు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. 19 నాడు స్టార్ట్ కావడం జరిగింది బేస్బాల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్కి 16 టీంలు రావడం జరిగింది. MLB కప్ మూలంగా మాకు కూడా బేస్బాల్ కూడా చాలా డెవలప్ అవుతున్నది. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మాది నిజామాబాద్ స్ట్రైకర్స్ టీం థర్డ్ ప్లేస్ రావడం జరిగింది మన నేషనల్స్లో. అదేవిధంగా మరి ఇక్కడ కండక్ట్ చేసినందుకు మరి డేవిడ్ గారికి, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ స్ట్రైకర్స్ టీం రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్, అలాగే జాతీయ స్థాయిలో 3వ స్థానం రావడం జరిగింది. దానికి మేము ఇంకా దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ MAB వాళ్ళతో టైఅప్ అయి మరి జిల్లాలో బేస్బాల్ క్రీడాకారుల్ని మరింత మందిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ గ్రౌండ్ని పర్మిషన్ ఇచ్చినటువంటి మన తెలంగాణ సోషల్ ఫర్ బాయ్స్ ఆర్మూర్ ప్రిన్సిపాల్ గారికి మరియు వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈ యొక్క టోర్నమెంట్లో మరి చిన్న పిల్లలు 12-11 సంవత్సరాల లోపు పిల్లలు మరి టోర్నమెంట్లో మరి ఆడుతున్నందుకు చాలామంది పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన భీమ్గల్ పట్టణ బీఆర్ఎస్ నాయకులు పార్టీకి షాక్ ఇచ్చారు. 150 మందికి పైగా కాంగ్రెస్ గూటికి చేరారు. మోర్తూర్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణానికి చెందిన 150 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆకర్షితులై కాంగ్రెస్ గూటికి రావడం ఎంతో సంతోషకరమని చెప్పారు. భీమ్గల్ పట్టణంతో పాటు మండలం నుంచి 150 మందికి పైగా ఒకే రోజు కాంగ్రెస్ గూటికి చేరడం పార్టీ మరింత బలం పుంజుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సో వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సిలిండర్ ఉండేసరికి ఏదో భయపడి వేరే వాళ్ళు చూస్తే సిలిండర్ పేయిపోతూ ఏదో భయపడతారు. కానీ ఒక యాజ్ ఎ ఎంప్లాయీగా చిన్న హౌస్ కీపింగ్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరూ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని మనం ఆపరేటింగ్ రావాలి. మనం దీనికోసం ఒక మెథడ్ వాడతాం. ఆ మెథడ్ పేరు పాస్ మెథడ్. పి అంటే ఏంటి? ఫుల్ ద పిన్ అంటే ఈ ఎక్స్టింగ్విషర్స్ ఉంది కదా, ఫస్ట్ ఒక మైనర్ ఫైర్ అయిందంటే మీరు ఏం ఆలోచించుకోవాలి, ఇది పిన్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత పాస్ మెథడ్ లో నెక్స్ట్ ఆర్మూర్ పట్టణంలోని 31, 32, 33వ వార్డుల్లో బీజేపీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్, ఓబీసీ మోర్చా పట్టణాధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు దేశ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రైతుల సంక్షేమం కోసం, పసుపు బోర్డు కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత ఎంపీ అరవింద్కు దక్కుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎంపీగా అరవింద్, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఉదయ్, సీనియర్ నాయకులు రాజేష్, శ్రీనివాస్, ప్రకాష్, నవీన్, సురేందర్ తదితరులు ఉన్నారు. అఖండ మెజార్టీతో లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషం. వారికి కూడా మోడీ గారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రజలు సానుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1,00,000 ఓట్లకు పైగా అరవింద్ అన్న గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అగ్ని బార్ 400 పార్ అనే నినాదంతో ఈసారి భారీ ఎత్తున నరేంద్ర మోడీని గెలిపిస్తామని ప్రజలు ధీమాతో ఉన్నారు. మన నరేంద్ర మోడీ చేసిన పథకాలు, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇల్లు కట్టించడం కానీ, ఈ పథకాలతో ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా మోడీకి ఓటేస్తామని చెప్పేసి ధర్మపురి అరవింద్ని కూడా భారీ ఎత్తున ఈసారి ఆర్మూర్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న బాస్కెట్బాల్ టోర్నమెంట్ను చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల్లో గాయపడిన విద్యార్థులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ట్రీట్మెంట్ను అందించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రమేష్, రాజేష్, సాయి కుమార్, దాసు తదితరులు ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 20 లక్షల ఆర్థిక సహాయం చేసి 2 అదనపు గదుల నిర్మాణం కోసం బాలాజీ అమ్నైన్స్ అధినేత నోముల రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పాఠశాల అభివృద్ధి జరుగుతుందని చెంగల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. భీమ్గల్ మండలంలోని చెంగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమైన్స్ లిమిటెడ్ సహకారంతో 20 లక్షల వ్యయంతో 2 అదనపు గదుల నిర్మాణానికి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు రాజేశ్వర్ రెడ్డి మరియు నూతుల వసంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాల్సిన సంకల్పం వ్యక్తిగతంగా 20 లక్షల నిధులు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి వారు చేస్తున్న సహాయ సహకారాలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. గ్రామ వాస్తవులు నోముల రాజేశ్వర రెడ్డి గారు చేంగల్ గ్రామం నుంచి
కొంతకాలం కింద మహారాష్ట్ర స్టేట్ సోలాపూర్లో స్థిరపడినారు. మన గ్రామం యొక్క మమకారంతో తాను ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి చేంగల్ గ్రామ అభిమానం మీద గ్రామానికి ఎంతో సేవలు అందించినటువంటి ఒక మహనీయుడు. మా గ్రామంలో వెంకటేశ్వర దేవాలయం నిర్మాణం చేసుకునేటప్పుడు అతన్ని మాకు కొద్దిగా మీ యొక్క ఆర్థిక సాయం చేయమంటే ఆర్థిక సాయం చాలా చేసిండు. గ్రామ వాస్తవ్యులు శ్రీ నోముల రాజశేఖరరెడ్డి గారు పాఠశాల యొక్క విద్యార్థుల ఉపాధ్యాయుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఒకసారి పాఠశాలను సందర్శించినప్పుడు మా ఇబ్బందులను వారికి తెలియజేశాము. అదనపు గదులు 2 శాంక్షన్ చేయమని అనగానే మా కోరికను మన్నించి మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమము వారి బావ శ్రీ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఊరి పెద్దల సహకారంతో ఇక్కడ ఈ భూమి పూజ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. చేరుగట్ల ప్రధానోపాధ్యాయులు గారి అనుమతితో ఈ రోజు మన పాఠశాలకి చేంగల్ వాస్తవ్యులు నోముల రాజేశ్వరరెడ్డి గారు బాంబే సెటిలర్ అయినటువంటి వారు సహృదయంతో మాకు 2 రూములను 20 లక్షల రూపాయలతో మాకు డొనేషన్ చేసి నిర్మిస్తున్నందుకు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు అందరికీ పేరు పేరున మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి దాత అయినటువంటి రాజేశ్వరరెడ్డి గారి తరఫున వారి బావ అయినటువంటి లక్ష్మారెడ్డి గారిని సన్మానించుకోవడం మాకెంతో గర్వకారణం. వారిని సన్మానించుకుంటే మా దాత అయినటువంటి రాజేశ్వరరెడ్డి గారిని సన్మానించుకున్నట్లే మేము భావిస్తున్నాము. మరి ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా లక్ష్మారెడ్డి గారిని కోరుకుంటున్నాము. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో రానున్న ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల సెక్రటరీ వల్లం రవి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు. మోడీ చేసిన అభివృద్ధి పనులను చూసి కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వల్లం రవి, పోతుల బాలకిషన్, నిమ్మల గంగారం, గుండె నరేందర్, నల్లవెల్లి చిన్నభూమన్న, పోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా మాకు 600 ఏళ్ళ కళ నెరవేరిందని చెప్పేసి రాముని ప్రతిష్టాపన జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందరూ వివరించడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే దాదాపు 180% ప్రజలు అక్కడ మోడీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. గుర్తుకే ఓటేస్తామని అని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇక్కడ అరవింద్ ధర్మపురి భారీ బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఎర్గెట్ల మండలం గుమ్మిరియాల్ గ్రామంలోని నువ్వుల పంటలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నువ్వుల పంటలో వేరుకుళ్ళు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది కాబట్టి నివారణకు తగిన జాగ్రత్తలు సూచనలు తీసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే తెగులు ఆశించే అవకాశం ఉన్నందున దీని నివారణకు అవసరమైన మందులను పిచికారీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు సాయి, సచిన్, స్నేహ, రైతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలు ప్రారంభోత్సవాలు మరియు భూమి పూజలు. భీమ్గల్లో బీఆర్ఎస్ కు షాక్, 150 మంది బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరిక. ఆర్మూర్లో గల్లీ గల్లీలో బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారం. గురుకుల పాఠశాలలో రీజనల్ బేస్బాల్ క్రీడా టోర్నమెంట్, జిల్లాలోని పలు పాఠశాలల నుంచి హాజరైన క్రీడాకారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.